ఈ డీలర్ వద్దే రిజిస్ట్రేషన్. అంటే ఏంటి సార్ అసలు? ఈ వాహనదారుడికి ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది డీలర్ దగ్గరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాహనదారుడు ఏంటంటే అతను ఫైన్ హైపోథికేషన్ లోన్ లాంటిది ఏమైనా ఉందా, సొంతంగా పే చేస్తున్నాడా, సో అట్లాంటి పేమెంట్ టర్మ్స్ క్లియర్గా ఉండాలి వాళ్ళకి. సో లోన్ ఉంటే మాత్రం ఆ లోన్ త్రూ బ్యాంక్ కానీ అట్లా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రాసెస్ జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళేప్పుడు ముఖ్యంగా ఏంటంటే మామూలుగా అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు అడ్రస్ ప్రూఫ్ ఉంటేనే ఇవన్నీ అంటే ఫామ్ 20 అనేది అప్లికేషన్ మామూలుగా ఇంతకుముందు ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఫామ్ 21 ఆ డీలర్ ఇచ్చే సేల్ లెటర్, ఫామ్ 22 ఏమో కంపెనీ వాళ్ళు ఇచ్చే రోడ్ వర్దినెస్ సర్టిఫికేట్, ఇన్వాయిస్, తర్వాత ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పటిదాకా సెకండ్ వెహికల్ మేము ఆఫీస్లో అతను చెక్ చేస్తాడు డీలరు, మా ఆఫీస్లో కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు అతను డీలర్ చెక్ చేస్తే సెకండ్ వెహికల్ ట్యాక్స్ వస్తే అతను ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టాలి. ఇప్పటివరకు కూడా ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ వాళ్ళే కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఈ సేవలో కట్టేస్తారు ఆన్లైన్గా. 70-80% ఆన్లైన్లో కడతారు. అవన్నీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఫీజు, ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ కడతారు. సైమల్టేనియస్ సెకండ్ వెహికల్ కూడా ట్యాక్స్ వాళ్ళ దగ్గర వస్తుంది. వస్తే కట్టించాలి 2% ఎక్స్ట్రా. ఇన్ కేస్ రాకపోతే ఒక డిక్లరేషన్ తీసుకోవాలి. నాకు సెకండ్ వెహికల్ లేదని ఓనర్ దగ్గర సంతకం డిక్లేర్ చేసుకుని మాకు అప్లోడ్ చేయాలి. సో ఇంతకుముందు అన్నీ మాన్యువల్ జరిగి ఇప్పుడు అన్నీ అప్లోడ్ చేస్తారు. అంటే వెహికల్ ఫోటో, ఇంజిన్ నెంబరు, చాసిస్ నెంబరు, తర్వాత మన ఓనర్ ఫోటో స్కాన్ చేయాలి, ఓనర్ సిగ్నేచరు, ఇవన్నీ స్కాన్ చేసి మాకు అప్లోడ్ చేస్తారు మా సిస్టంలోకి.